చాలామంది రైతులకి ఉన్న సమస్య ఏంటంటే ల్యాండ్ యొక్క బౌండరీస్. అంటే అటుపక్క పొలం వాళ్ళు ఇటుపక్క పొలం వాళ్ళు ఓరాలన్నీ చెక్కేయడం, చెక్కి పొలం మొత్తం దగ్గర చేసేయడం. ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది ప్రస్తుత రోజుల్లో. ఇంకొక సమస్య ఏంటంటే పక్క పొలం వాళ్ళు నా పొలం ఒక 10 గుంటలు, ఒక 2 గుంటలు మీ పొలంలోకి వచ్చేసింది అని చెప్పేసి సర్వే చేపియడము, లేదా నా భూమి తక్కువ ఉంది నీ దాంట్లో వచ్చేసిందని చెప్పేసి మాటికి సర్వేకి పిలవడం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇదే సమస్యగా వాళ్ళు చాలామందితో సంప్రదింపులు చేస్తున్నారు, సర్వేకి పిలుస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అవతల వారిని. వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్తున్నా, ఒక సర్వే నెంబర్లో భూమి అనేది ఎక్కువ తక్కువలు ఉంటుంది. సపోజ్గా రికార్డులో ఒక సర్వే నెంబర్ 5 ఎకరాల భూమి ఉంటే పొజిషన్లో 5 ఎకరాలు ఉండకపోవచ్చు, 4 ఎకరాలు 4.5 ఎకరాల దాకా ఉండొచ్చు. అదేవిధంగా కొన్ని సర్వే నెంబర్లలో పొజిషన్లో ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, కానీ ఆన్ రికార్డులో ల్యాండ్ తక్కువ ఉండొచ్చు. మాకెట్లా అంటే సర్వే ట్రైనింగ్ అకాడమీలో మాకు చెప్పారు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీలో ఎవరికైనా ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఇట్లా ఉన్నదని చెప్పేసి ఎవరికి తెలియదు. మా ల్యాండ్కి కూడా సేమ్ సమస్య ఉంది. ఎందుకంటే మా పక్క ల్యాండ్ వాళ్ళు ప్రతిసారి దాదాపుగా 15 సంవత్సరాల నుంచి మా భూమి మీ దాంట్లోకి వచ్చిందని చెప్పి నోటీసులు ఇవ్వడం, సర్వేకి పిలవడం, కొలిచిన ప్రతిసారి వాళ్ళు లేదు ఇక్కడ నుంచి కొలవాలని చెప్పేసి వాళ్ళ హద్దు దాటి మా దాంట్లోకి రావడం, ఒక 5 గుంటల భూమి 2 గుంటల భూమి అని చెప్పేసి ప్రతిసారి ఇట్లా చేయడం. అయితే ఒకసారి నిన్న రీసెంట్గా ఏం జరిగిందంటే మా నాన్నగారు అన్నారు మళ్ళీ ఇవాళ నోటీస్ ఇచ్చారు సర్వే ఉందని చెప్పేసి. సమస్య ఏంటంటే అదే సేమ్, అది సర్వే చేయాలనేసి ఒక నోటీస్ ఇచ్చారు. అయితే నేను మా నాన్నగారికి చెప్పాను, నాన్న ఇట్లా ఉంటుంది అంటే సర్వే నెంబర్లు ఉన్నంత భూమి, రికార్డులో ఉన్నంత భూమి అక్కడ ఆన్ ఫీల్డ్లో ఉండకపోవచ్చు. అయితే వాళ్ళు రికార్డులో సర్వేని పిలిపించి ల్యాండ్ కొలిపించి ఇక్కడ ఫిజికల్లీ ఎంతైతే ఉంటుందో ఆ పొజిషన్లో ఎంతైతే ఉంటుందో ఈ పొజిషన్లో భూమి ఇంత అని చెప్పేసి వాళ్ళు మార్చుకుంటే తప్ప వాళ్ళ సమస్య తీరదని చెప్పేసి నేను చెప్పాను. అయితే వాళ్ళు ఈసారి మళ్ళీ వచ్చారంట, సేమ్ రిపీట్ అయింది. నేను మా నాన్నగారికి చెప్పాను, మా నాన్నగారు కూడా సేమ్ చెప్పారు. వాళ్ళు ఎక్కడ దాకా ఉందో అక్కడ కొలుసుకొని మళ్ళీ వెళ్ళిపోయారు. ప్రతిసారి ఇదే రిపీట్ అయింది. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మీరు కూడా మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్.